చిన్నప్పటి కోరిక ఏంటంటే సింగిల్ బోర్డ్ కంప్యూటర్. ఇప్పుడు ఈ సింగిల్ బోర్డ్ కంప్యూటర్కి నా కారణం ఏంటంటే నా స్కూల్ రోజుల్లో మా టీచర్ని అడిగాను నేను, ఇంత చిన్న కంప్యూటర్ని మనం సాధ్యమవుతుందా మేడం అని అడిగితే ఇది చాలా కాస్ట్ 45,000 50,000 అని 2001లోనే చెప్పారు. అప్పుడే అనుకున్నాను దీన్ని చేస్తే బాగుండు అని. మనకప్పుడు నాకు తెలియదు అసలు ఏం చేయాలి, అసలు కంప్యూటర్ అంటే ఏంటో కూడా తెలియని వయసు అది. ఆ టైంలో నేను అప్పుడు 9th క్లాస్ 8th క్లాస్లో ఉన్నాను. అప్పుడు అనుకున్నాను ఈ విధంగా చేస్తే బాగుండు అనుకున్నాను. ఈ క్రమంలో నాకు అనుకోకుండా నాకు వీటి మీద వర్క్ చేయడం, ఈ ప్రాజెక్ట్స్ చేయడం నాకు ఆలోచన గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఇట్లా అనుకున్నాం, ఇదే కంప్యూటర్ని కేవలం 10,000 to 15,000లో తయారు చేసి మా స్కూల్కి డొనేట్ చేయాలి అని నాకు ఒక ఆలోచన తట్టింది. బ్రిటిష్ పాలకులు వారి అవసరాల కోసం గుమాస్తాలు మాత్రమే తయారయ్యే విధంగా విద్యా విధానం రూపొందించారన్న విమర్శలు ఒకప్పటివి. తమదైన సృజనాత్మకతతో నేటితరం అనేక ఆవిష్కరణలు చేస్తున్నారు. అలాంటి కోవకు చెందిన యువ అధ్యాపకుడు శీలం సంతోష్. కేవలం మనకి 15,000 రూపాయల్లో 4GB 8GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఒకటో తరగతి చదువుతున్న స్టూడెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే PhD చేసే విద్యార్థి వరకు అందరికీ అన్ని రకాల సాఫ్ట్వేర్లు, అన్ని రకాల అప్లికేషన్లు, ఒక సామాన్య వ్యక్తికి కావాల్సిన MS ఆఫీస్, MS ఎక్సెల్ ఇలాంటి అన్ని రకాల అప్లికేషన్లతో కూడిన ఒక కంప్యూటర్ని మేము డిజైన్ చేయడం జరిగింది. చూడొచ్చు, ఇది సోలార్ కంప్యూటర్. గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు సదుపాయం కొంచెం తక్కువగా ఉండడమో, లేకపోతే కరెంట్ బిల్లుని కూడా ఆ మాత్రం కూడా చేయలేని బీదలు దీన్ని కొనుక్కున్నా కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను ఈ డివైస్ని తయారు చేయడం జరిగింది. దీంట్లో ఇన్బిల్ట్ UPSని తయారు చేస్తాం మేము దీని లోపల. ఇది ఏంటంటే 2 గంటల బ్యాకప్ ఇస్తుంది. ఇప్పుడు ఇది ఫుల్ ఛార్జ్ అయిన సిస్టమ్. ఇప్పుడు ఇది 2 గంటల పాటు నిర్విరామంగా వర్క్ చేస్తుంది. దీని వెనకాల కూడా ఎలాంటి డివైజులు కూడా లేవు, అంటే ఎలాంటి షాక్స్ కానీ అలాంటివి రావడానికి కూడా ఛాన్స్ లేదు. అదేవిధంగా దీంట్లో ఉన్న అన్ని అప్లికేషన్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా దీన్ని డైరెక్ట్గా 24 volts or 12 volts సోలార్ ప్యానెల్, ఇప్పుడు మీరు చూసే ఉంటారు సోలార్ ప్యానెల్. ఈ సోలార్ ప్యానెల్ని డైరెక్ట్గా ఎండలో పడేసి ఈ వైర్ని దీనికి ఇక్కడ ఉన్న కనెక్టర్కి కనుక కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. అంటే నిర్విరామంగా కంప్యూటర్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, కరెంటు సదుపాయాన్ని అవసరమే లేకుండా ఎండ నుండి మనం కంప్యూటర్ని నడిపించవచ్చు. ఈ విధమైన అప్లికేషన్ని నేను కేవలం ఈ లాక్డౌన్లో వచ్చిన ఆలోచన ఇది. అలాగే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే 4K వీడియో అవుట్పుట్ వస్తుంది. మనకు పెద్ద స్క్రీన్లో చూస్తాం, రూమ్లో చూస్తాం, ఆ లెవెల్ వీడియో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. స్టూడెంట్స్కి గ్రాఫికల్గా వాళ్ళకి నీట్ వ్యూ రావడానికి కూడా దీంట్లో కొన్ని మేము అమరికలు చేశాం. తన పరిశోధనలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. పరిశోధనలకు కేంద్రమైన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు డాక్టర్ సంతోష్ కుమార్. వేదకాలం నాటి భరద్వాజ మహర్షి రాసిన యంత్ర సర్వస్వం ఆధారంగా ఈ ఆవిష్కరణలు చేశాను అని సంతోష్ చెప్తున్నాడు. తదుపరి ఇన్నోవేషన్ ఏంటంటే వాయిస్ టెలిస్కోప్ అనేది నేను తయారు చేశాను. అయితే వాయిస్ టెలిస్కోప్ అనేది ఏంటంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. మామూలుగా మనకి దూరంగా ఉన్న వ్యక్తులు ఏం మాట్లాడుకుంటారో, వాళ్ళ సంభాషణలు ఏంటి అని తెలుసుకోవాలని ఒక ఉద్దేశంతో నేను ఏం చేశానంటే, దూరంగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నది ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా ఇక్కడ వినగలిగే ఎక్విప్మెంట్ తయారు చేయాలంటే ఒక 3-4 months కష్టపడి ఒక సర్క్యూట్ తయారు చేసి దానిలో టెస్ట్ చేశాను. అప్పుడు 100 meters వరకు మాట్లాడుకునేది ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా, జస్ట్ దాన్ని ఇలా ఫోకస్ చేస్తే మనకు ఆ సౌండ్ అనేది ఇక్కడ వినబడుతుంది వాళ్ళ సంభాషణ. సో దాన్ని అలాగే ఏం చేశాను అంటే ఎక్స్టెండ్ చేస్తూ ఇప్పుడు 300 meters వరకు క్లియర్గా సంభాషణలు మనం క్లియర్గా అయినవచ్చు. ఎలాంటి వాళ్ళ ప్రమేయం లేకుండా, ఎలాంటి గ్యాజెట్స్, ఎలాంటి మైకులు అలాంటివి వాడకుండా డైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారని మనకు తెలిసిపోతుంది. ఇక్కడ సంభాషణ క్లియర్గా ఇప్పుడు మనకి ఎలా అయితే వినబడుతుందో వాళ్ళు 200-300 మీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ మాటలు కూడా మనం ఇక్కడ అలా క్యాప్చర్ చేయొచ్చు. ఆ విధమైన డివైస్ తయారు చేసాం. దీన్ని GSTకి కూడా అప్లై చేసాం. ఒక రిమోట్తో, మొబైల్ ఫోన్తో ఎలాంటి డ్రైవర్ లేకుండా నడిపించవచ్చు. అదేవిధంగా ఒక సైనికుని వెంట ఒక మనిషిలాగా ఫాలో అవ్వడం, అంటే దీనికోసం నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, కొన్ని అల్గారిథమ్స్ మిషన్ లెర్నింగ్ అవి కొన్ని యూస్ చేసి అడ్వాన్స్డ్ మైక్రో కంట్రోలర్స్ 8051 అండ్ ఆర్డినోస్ ఇలాంటి కొన్ని మైక్రో కంట్రోలర్స్ యూజ్ చేసి IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి నేను డిజైన్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఒక మనిషిని ఫాలో అయినట్టే, ఒక సైనికుని ఫాలో అవ్వడానికి మనిషి ఫాలో అయినట్టేగానే ఈ జీప్ కూడా ఫాలో అవుతుంది.
అలాగే తను ఆగితే ఆగడం, నడిస్తే నడవడం, మన సైనికుల్ని బయట సైనికుల్ని గుర్తుపట్టడం, ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ కూడా దాంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే మనం ఏ విధమైన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు పోయాను, తర్వాత వచ్చే వాళ్ళకి రూట్ తెలియదు, కానీ అలా కాకుండా నేను ఒక సెన్సార్ పట్టుకొని ఒక చోటుకి వెళ్తాను, ఆటోమేటిక్గా జీపీఎస్ లొకేషన్ పట్టుకొని అది మన దగ్గరికి వచ్చేస్తుంది జీప్. అంటే దానికి ముందే ఉండి ఫాలో అవ్వకుండా మనం ముందే వెళ్ళినా కానీ మన దగ్గరికి వచ్చేలాగా కూడా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మేము ఒక రోబోట్ తయారు చేస్తాం. అదేంటంటే వాటర్లో ఎవరైనా రెస్క్యూ ఆపరేషన్స్, రెస్క్యూ సిచ్యువేషన్లో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈత రాకుండా ఎవరైనా పడిపోయారు పొరపాటున, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒడ్డుకు లాక్కొచ్చే ఒక చిన్న రోబోట్ పోర్టబుల్ బోట్ని తయారు చేస్తాం. ఇదేంటంటే ఎవరైనా వాటర్లో కనుక చేయి పైనకి లేపి కొట్టుకున్న సమయం కానీ ఏదైనా డిస్టర్బెన్స్, హ్యూమన్ బీయింగ్ ఎవరైనా డిటెక్ట్ అయినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. దాన్ని పట్టుకున్నాక ఆటోమేటిక్గా అది ఒడ్డుకు, మనకు దగ్గరలో ఉన్న బ్యాంక్ ఎక్కడ ఉంటే అక్కడికి నియరెస్ట్ పాత్ని ఐడెంటిఫై చేసి ఆటోమేటిక్గా తీసుకొస్తుంది. ఇది కూడా చేసాం. మనకి లో కాస్ట్ వైరింగ్ అంటే వైర్లు, ఇప్పుడు వైర్ మనకి 4 square mm, 2 square mm, 1 square mm ఇలాంటి వైర్స్ అన్నీ కూడా చేసే పని ఒక పెయింట్ చేస్తే, అంటే వైర్ అనేది ఒక పెయింట్ లాగా ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతోని మా స్టూడెంట్స్ తనుజ్ అండ్ శివ అండ్ రంజిత్, అభినవ్ వీళ్ళందరూ కలిసి ఒక పెయింట్ని ప్రిపేర్ చేసాం. ఈ పెయింట్ ఏంటంటే మన గోడకి నార్మల్గా ఎలా అయితే పెయింట్ వేస్తామో అలా వేస్తాం, కానీ ఇది పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే పవర్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి పర్ఫెక్ట్గా 50 watts వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ చార్కోల్ పౌడర్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్, ఆల్కహాల్ కొన్ని మిక్స్ చేసాం. సో దాంతో ఇంకా కొన్ని కెమికల్స్ యూజ్ చేసి ఈ పెయింట్ లాగా తయారు చేసాం. మనకు మాత్రమే కనబడే స్క్రీన్, అంటే వేరే వాళ్ళకు మనకు ఆ స్క్రీన్ అనేది కనబడొద్దు అంటే మనం ఒక సపరేట్ గ్లాస్ని పెట్టుకొని మనం మాత్రమే స్క్రీన్, ఇప్పుడు పబ్లిక్ ప్లేస్లో ప్రైవేట్గా మాట్లాడుకోవడం అనేది కుదరదు, పబ్లిక్గా మనం దాన్ని చూడగలిగేలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్లో ఒక ఇన్స్ట్రక్షన్ అనేది అనౌన్స్ చేయాలి, ఎక్కడెక్కడ ఉన్నారు పర్సన్స్, వాకీటాకీలు ఉన్నప్పటికీ ఏదైనా పబ్లిక్గా మాట్లాడకుండా ఎవరికి అనుమానం రాకుండా ఒక టెక్స్ట్ని మనం డిస్ప్లే చేయగలగలుగున్నప్పుడు అది మనకు మాత్రమే కనబడాలి. అలాంటి స్క్రీన్ కోసం మేము ట్రై చేస్తూ ఏం చేసామంటే, స్క్రీన్ మనకు మాత్రమే కనబడుతుంది, వేరే వాళ్ళకి కనబడకుండా మేము ఒక హిడెన్ స్క్రీన్ని తయారు చేస్తాం. ఆ స్క్రీన్ ఏంటంటే వేరే వాళ్ళ దాంట్లో ఏం విజువల్స్ వస్తున్నాయో కనబడు, బట్ కొన్ని సపరేట్ టైప్ ఆఫ్ గ్లాసెస్ ఇచ్చిన వ్యక్తులకు మాత్రం అది పర్ఫెక్ట్గా కనబడుతుంది. ఇది ఒక ఇన్నోవేషన్. సో ఆయన దాదాపు 6 years నుంచి మా కాలేజీలో పనిచేస్తున్నారు. సో ఆయన చేరిన కాడంచి పిల్లలకు ప్రాజెక్ట్స్ చేయడం, వాళ్ళని మోటివేట్ చేయడం, ప్లస్ ఫ్యాకల్టీ కూడా ఇన్వాల్వ్ చేయడం. సో ఈ విధంగా దాదాపు 10 పైన ఇన్వెన్షన్స్ ఆయన చేసి ఉన్నాడు. సో ఈ 10 ఇన్వెన్షన్స్ కూడా మీడియా ముందు డెమాన్స్ట్రేషన్ అయింది, ప్లస్ NIT వరంగల్ ప్రొఫెసర్ వాళ్ళ ద్వారా కూడా డెమాన్స్ట్రేషన్ అయినాయండి. సో దీని సందర్భంగా ఆయన మంచి ప్రాజెక్ట్స్ పిల్లలకు ఎంకరేజ్ చేయడం, 3rd year నుంచి మినీ ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్టు, అలా ప్రతి పిల్లలు, ఇప్పుడు ఆయన ఒక్కరే చేయట్లేదు, ఆయనతో పాటు ఒక టీమే ఉందండి. ఒక 10 మంది పిల్లలు ఆయనకు ప్రతి యాక్టివిటీలో సపోర్ట్ చేస్తున్నారు. ద కోర్ మెంబర్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సార్. దీంట్లో మేము ఎట్లాంటి ఇన్నోవేషన్ అయినా కూడా మేము దాన్ని అనలైజ్ చేసేసి మేము బెటర్ అవుట్పుట్ తీసుకురావాలి విత్ లో కాస్ట్, లో ఫైనాన్షియల్గా. సో దీనికని మేము అందరం చేస్తూ ఉంటాము. చాలా ఆలోచనలు ఉండే చిన్నప్పటి నుంచి, అవన్నీ డైరీలో నోట్ చేసుకున్నాను. సో అవి సార్ దగ్గరికి వెళ్ళి సార్ దగ్గర కొంచెం ప్రోత్సాహంతో, సార్ ఇచ్చే ఐడియాస్తో వాటిని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను. అందరూ ట్రై చేసి వదిలేస్తారు, కానీ ట్రై చేయకుండా వదిలేసిన వాడు ఎప్పుడు గెలుస్తాడు అని బాగా సపోర్ట్ చేసేవాడు. ఈ రోజుల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా కూడా చదివామా, ఏదో జాబ్ దొరుకుతుందా, ఎవరో జాబ్ ఇస్తారా, వెళ్దాం, ఏదో ఎంతో జాబ్ చేద్దాం అన్న ఆలోచనలే ఉన్నారు తప్ప, ఒక కొత్త ఇన్నోవేషన్ని కానీ ఒక కొత్త కాన్సెప్ట్ని కానీ తీసుకొని దాన్ని నుంచి ఇంప్లిమెంటేషన్ చేసి ఒక కొత్త నూతన విధానాన్ని ప్రవేశపెట్టి నలుగురికి ఉపాధి కలిగించాలని అన్న ఒక ఆలోచనతోనే ఎవరు పోవట్లేదు ఈ రోజులో. దేశంలో కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి, మేక్ ఇన్ ఇండియా అండ్ ఇన్నోవేషన్ టీ హబ్, ఇలాంటివి చాలా కాన్సెప్ట్స్, చాలా స్కీమ్లతో మన గవర్నమెంట్స్ ముందుకు వస్తున్నప్పటికీ విద్యార్థులు మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటి అంటే ఉద్యోగము, ఇంజనీరింగ్ చేశాక జాబు, ఇవే ఆలోచనలతోనే ఉంటున్నారు తప్ప వీళ్ళు ఇంకొక ఆలోచన విధానాన్ని మార్చుకునే విధానాన్ని మాత్రం చూపించట్లేదు.